మాతో కలిసి ముందుకు నడవడానికి ఏదైతే వారు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారో ఇది ఒక రకంగా విజయకేతనానికి నిదర్శనం అని చెప్పి భావించవచ్చు. ఏదైతే ఈ ప్రజా కంటక పాలన ఉందో, రాక్షస ప్రభుత్వం ఉన్నదో దానికి చర్మగీతం పాడుతూ ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ప్రజలందరిలో మనకు కనపడుతుంది. గడిచిన 5 సంవత్సరాల కాలం ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి తావు లేకుండా, ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా, పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిని నిరసిస్తూనే ఇవాళ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని చెప్పి వారు భావిస్తున్నారు. ఇవాళ చూసినట్లయితే గోదావరి ప్రక్షాళన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చినా కూడా ఇవాళ కనీసం అక్కడ ఏ పని కూడా మొదలు కానటువంటి నేపథ్యం. కేవలం రాజమండ్రి వరకు ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక 2 రోడ్లు వేసేసి ఒక హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్పడం, అది కాకుండా నాణ్యత లేనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సుబ్రహ్మణ్య మైదానం ఏదైతే ఉందో అక్కడ టైల్స్ నాణ్యత లేనటువంటి పని, టైల్స్ కూడా లేచిపోతున్నాయి. అదేవిధంగా డండి మార్చ్ విగ్రహం అది చూసినట్లయితే కింద ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో దానికి కూడా పెచ్చులు లేచిపోతున్నాయి. అటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు స్థానికంగా సమస్యల కన్నా కూడా వారి జేబులు నింపుకోవటం మీదే వారి ధ్యాస ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. చెత్త డిస్పోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా శాస్త్రీయంగా కాకుండా గోదావరి పక్కనే పడేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఊటంతా కూడా గోదావరి జలాల్లో కలిసిపోయి కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. రాజమహేంద్రవరం అన్నది చాలా చారిత్రాత్మకమైనటువంటి నగరం. కానీ ఇవాళ చూసినట్లయితే బ్లేడ్ బ్యాచ్లకిను మాఫియా దందాకి ఇవాళ పెట్టింది పేరుగా రాజమహేంద్రవరం మార్చడం అనేది ఇది చాలా చాలా శోచనీయం. ఇప్పుడు కడియపులంక వరకు కూడా నేను వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇసుక రీచులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం. మరి గోదావరి తల్లి గర్భం నుండి పరిమితికి మించి ఇసుక తవ్వేస్తున్నటువంటి సందర్భంలో పర్యావరణానికి కూడా అది విఘాతం కల్పిస్తూ, అది మాత్రమే కాకుండా నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇసుక మాఫియా వలన ఇసుక ధర పెరిగిపోయి నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి 35 లక్షల మంది జీవితాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. బోట్స్మెన్ సొసైటీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది జీవితాలు కూడా ఇవాళ రోడ్డున పడ్డాయి. ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. ఇప్పటి వరకు ఉన్న